నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామా అండి? నేనైతే రెడీగా ఉన్నానండి. చూడండి, ఓపెన్ ఎయిర్లో ఫ్రెష్గా మనము స్టార్ట్ చేసేస్తాము. కానీ చాలామంది నన్ను అడిగే ఒక ప్రశ్న ఉందండి, యష్మిత, యోగా ప్రాక్టీస్ తర్వాత మనం స్నానాన్ని చేయాలా లేదా స్నానం చేసి మనము యోగా చేయాలా అని చాలామంది అయితే అడుగుతారు. కానీ నేనైతే 2 సార్లు చేయాలి అని అంటాను. ఎందుకంటే మనము చేసేది యోగా అండి. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అనుకోండి, ఏం పర్లేదు. కానీ ఇక్కడ మనం డివైన్తో కనెక్ట్ అవ్వటానికి స్నానం చేసే యోగా మ్యాట్ పైకి రండి. అలాగే ప్రాక్టీస్ చేస్తారు కదండి, చెమట ఎక్కువగా వస్తుంది అంటే టాక్సిన్స్ అన్నవి బయటికి రిలీజ్ అవుతాయి. కాబట్టి మళ్ళీ స్నానాన్ని ప్రాక్టీస్ అయిన తర్వాత చేయటానికి ట్రై చేయండి. చలికాలం కదా, కుదరదు యష్మిత అని అంటే చూడండి, కుదిరితే తర్వాత చేయకపోయినా యోగా మ్యాట్ పైకి వచ్చే ముందు స్నానం చేసే రండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. హిప్ ఓపెనింగ్ ఆసనాస్. ఎక్కువగా యష్మిత చెప్తుంది, ఎమోషన్స్ అన్నవి హిప్ రీజియన్లోనే ఎక్కువగా స్టోర్ అయ్యి ఉంటాయి అని. చాలాసార్లు చెప్పాను కదా, మీకు గుర్తుండే ఉంటుంది. నేను ఫిజికల్గా మనము హిప్ అని అనుకుంటామండి, కానీ అక్కడ ఎక్కువగా స్ట్రెస్, ఎమోషన్స్ అన్నవి ప్రతి ఒక్కరు స్టోర్ చేస్తారు. చూడటానికి ఏదో ఫిజికల్ మూమెంటే చేస్తున్నాము అని అనిపిస్తుంది, కానీ స్పిరిచువల్గా చూసుకుంటే ఎమోషన్స్ని, స్ట్రెస్ని మనము తీస్తూ ఉంటామన్నమాట. ఇవాళ మన సాధనాన్ని వార్మప్స్తో మొదలు పెట్టేద్దాము. 2 కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ 2 కాళ్ళతో చూడండి యాంకిల్ రొటేషన్స్ అయితే చేయండి. శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేళ్ళు పైకి పాయింట్ చేస్తాయి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ని కొన్నిసార్లు అయితే చేద్దామండి. మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ కుడి కాళ్ళని చూడండి, నేను ఎడమ తొడ పైన పెడుతున్నాను. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల కొంచెం హిప్ దగ్గర ఆల్రెడీ మూమెంట్ అయిపోతుందండి. శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి మోకాలని ఛాతీ వైపుకి తేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని కింది వైపున పుష్ చేయండి. కాళ్ళు మీరు ఇలా చేస్తే యాంకిల్ ఇరిగిపోతుంది. కాళ్ళని ఎంతైతే అంత పైన పెడుతూ మూమెంట్ని చేయడానికి ట్రై చేయండి. తర్వాత కుడి కాళ్ళతో మనము సర్కిల్స్ని అయితే గీస్తామండి. శ్వాసని తీసుకుంటూ మోకాలని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కింద వైపున తీసుకెళ్ళండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. ఇప్పుడు సర్కిల్స్ని అయితే గిద్దామండి ఎడమ మోకాలతో. ఈ మూమెంట్ చేసేటప్పుడు మనకి హిప్ ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము.
మెల్లగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి 2 కాళ్ళని ఎంతైతే అంత సెపరేట్గా పెట్టండి. చూడండి, మనము 2 కాళ్ళు ఇలా సెపరేట్ చేయటం వల్ల హిప్ అన్నది ఓపెన్ అవుతుంది. గోడకి దగ్గరగా వెళ్ళి 2 కాళ్ళని ఎంతైతే అంత స్ప్రెడ్ చేసి ఇంకొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ పై భాగాన్ని ఇలా పెట్టకండి, పై భాగాన్ని కొంచెం ముందుకి తీసుకొస్తూ ఈ పొజిషన్లో కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా 2 కాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్. మెల్లగా చేతులని శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మన సాధనాలో హిప్ ఓపెనింగ్లో మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు అధోముఖ శ్వానాసన. ఈ ఆసన వల్ల మన హిప్ ఎలా అవుతుంది యష్మిత అని నన్ను అడిగితే ఒక చిన్న వేరియేషన్తో మీ హిప్ దగ్గర మంచి మూమెంట్ని అయితే చేపిస్తానండి. చూడండి ముందుగా ఎలా చేయాలో. మనము ముందుగా అధోముఖ రావటానికి మనము 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ చూడండి, చేతులని ముందుగా మన మ్యాట్ పైన మంచిగా స్ప్రెడ్ చేయండి. చాలామంది ఇలా పెడతారండి. చేతు వేలు ఇలా పెట్టినా లేదా ఇలా పెట్టినా కూడా బాడీ డ్యామేజ్ అవుతుంది. రిస్ట్ని అనవసరంగా డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మంచిగా స్ప్రెడ్ చేయండి. తర్వాత కాళ్ళని ఒకటి తర్వాత ఇంకొక దాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాసని వదులుతూ మీ సీటుని పైకెత్తుతూ మీ సీట్ని పైకెత్తుతూ ఛాతీ భాగాన్ని మీ తొడల వైపున తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత ఎడమ కాళ్ళని సెంటర్లో పెడుతూ కుడి కాళ్ళని రేస్ చేయండి. అలాగే కుడి మోకాలని చూడండి, నేను ఇక్కడ నుంచి ఫోల్డ్ చేశాను, చేస్తూ సర్కిల్స్ని చేయండి. చూడండి, ఎంతైతే అంత పెద్ద సర్కిల్స్ని అయితే గీయటానికి ట్రై చేయండి. మెల్లగా మనము శిశు ఆసనాలో రెస్ట్ చేయొచ్చు. శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అయి వజ్రాసనాలో లేదా సుఖాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, అధోముఖ ఆసనాలో మనం ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. ఈ ఆసన చేసేటప్పుడు ఎక్కువగా మన శరీరంలో ఉన్న వెయిట్ అంతా చేతుల మీదికి వెళ్తుంది. కాబట్టి చేతులు బలంగా అవుతాయి. అలాగే కాళ్ళల్లో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాళ్ళని లిఫ్ట్ చేసి మన మోకాళ్ళతో సర్కిల్స్ గీయటం వల్ల ఈ భాగం హిప్ రీజియన్లో మనము ఎక్కువగా వర్క్ చేస్తామండి. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి ఆసనాలో మనము హిప్ ఓపెనింగ్ అయితే చేస్తున్నాము. దీన్ని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళే ముందండి చాలా మంది నన్ను అడుగుతారు, ఎమోషన్స్ ఓన్లీ హిప్ రీజియన్లోనే స్టోర్ అవుతుందా యష్మిత అని. లేదండి, ఏదైనా నొప్పులు సులువుగా రావండి. మన బాడీలో ఎమోషన్స్ కానివ్వండి, భయాలు కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, మనకి తెలియకుండా స్టోర్ అవుతాయి అన్నమాట. అవి మన ప్రాణశక్తిని ఫ్లో అవ్వటానికి ఇవ్వదు. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి, మనకి ఫ్లోకి బ్లాక్ అయిందనుకోండి, అలాంటి మేజర్ చక్రాలు అన్నవి బ్లాక్ అవుతాయి. కాబట్టే హిప్ ఓపెనింగే కాదండి, ప్రతిరోజు మన బాడీలో మనము అన్ని పార్ట్స్ని కదిలించాలి. అలాగే ప్రతి ఒక్క జాయింట్ని మనము ఎక్కువసార్లు చేయటం వల్ల అక్కడున్న ప్రాణ ఫ్లోని ఈజీగా పాస్ అయ్యేలా చేస్తాము. కాబట్టి మనకి డిసీజ్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయవచ్చు. తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదామండి. ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్స్ అయితే చూపిస్తాను, నాతో పాటు మీరు చేయండి. ముందుగా మనము ఫలకాసనాలోకి రావాలి, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, ముందుగా చేతులని కాళ్ళని ఇలా పెట్టాను. హిప్ మరీ కిందికి లేదండి, అలా అని మరీ పైకి పెట్టట్లేదు. ఒక బాడీని ఒక వన్ స్ట్రైట్ లైన్లో పెట్టండి. తర్వాత కుడి కాళ్ళని మనము లిఫ్ట్ చేస్తూ కుడి చేతి దగ్గర పెట్టాను. అలాగే వెనకాల కాళ్ళని మోకాలని రిలాక్స్ చేయండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా కుడి చేతితో కుడి మోకాలని పట్టుకుంటూ నేను కుడి వైపున పుష్ చేస్తున్నాను. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేయండి. చూడండి, మనకి హిప్ ఇంజ్యూరీస్ ఉంటే ఆసనాన్ని అవాయిడ్ చేయండి, లేదా చేయొచ్చండి ప్రతి ఒక్కరూ. తర్వాత మనం ఏం చేస్తామంటే వెనకాల ఉన్న కాళ్ళని నేను చూడండి, నా ఎడమ కాలు ఉంది కదా, కుడి చేతితో నేను హోల్డ్ చేస్తూ పైన వైపున చూస్తాను. మళ్ళీ మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ తర్వాత ఎడమ కాళ్ళతో కూడా సేమ్ స్ట్రెచ్ని అయితే చేస్తాము. చూసారు కదండి, ఉత్థాన పృష్ఠాసనాలో మనము హిప్ ఓపెనింగ్ అయితే చేస్తున్నాము. మోకాళ్ళ నొప్పులుంటే నేను వెనకాల కాళ్ళని ఫోల్డ్ చేశాను చూడండి, దానివల్ల ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. వాళ్ళు మాత్రమే ఆసనాన్ని అవాయిడ్ చేయండి, లేదా చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి వెనకాల కాళ్ళకైనా ముందు కాళ్ళకైనా. ఇంకా మనకి హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశువాసనాలో రెస్ట్ చేయండి. ఇదండి ఉత్థాన పృష్ఠాసన. నేను చెప్పినట్టు ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని కూడా ఈ వేరియేషన్తో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఆసన చూసేద్దామండి. కొంచెం ఈజీగా ఉంటుంది కానీ హిప్ ఓపెనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. అందరికీ యోగా అంటే తెలుసండి, ఈ బటర్ఫ్లై పోజ్ అని అయితే చాలా మందికి తెలుసు కాబట్టి ఈ ఆసనాన్ని చూపిస్తానండి. మనము కలిసి చేద్దాము. ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత మోకాళ్ళ మీద టెన్షన్ ఉంటే మోకాళ్ళని కింద టాప్ చేస్తూ, అలాగే 2 కాళ్ళని చూడండి, కుడి కాళ్ళు కుడి వైపున, ఎడమ కాళ్ళు ఎడమ వైపున ఇలా స్ట్రెచ్ చేస్తాము. మెల్లగా రిలాక్స్ అవుతూ 2 కాళ్ళ అరికాళ్ళని ఎంత అయితే అంత దగ్గరగా పెట్టండి. పెట్టిన తర్వాత 2 చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ కాళ్ళ వేళ్ళ దగ్గర హోల్డ్ చేయండి. అలాగే వెన్నుముక్క ఇలా ఉందనుకోండి, వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 మోకాలని ఎంత అయితే అంత మీ దగ్గరికి తీసుకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు కిందికి పుష్ చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, ఆసన చాలా సింపుల్గా ఉంటుంది కానీ హిప్ ఓపెనింగ్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మనము మోకాలని కిందికి తీసుకెళ్తే చిన్నగా కింద టచ్ అవ్వటానికి ట్రై చేయండి. దానివల్ల చిన్న సౌండ్ కూడా వస్తుందండి. ఇలా ఫ్లాప్ చేస్తుంటే దాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ కొన్ని క్షణాలు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా హిప్ ఓపెనింగ్ ఆసనాలను అయితే చేసాము. హిప్ ఓపెనింగ్ నేను చెప్పినట్టు ఫిజికల్గానే కాదండి, మనము స్పిరిచువల్గా చూసుకుంటే ఎమోషన్స్ని, స్ట్రెస్ని రిలీఫ్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఆసన చేస్తున్నప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతూ చేయటానికి ట్రై చేయండి. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఒక చిన్న పాయింట్ ఉన్నది మన బాడీలో. ఆ పాయింట్ని ప్రెస్ చేయటం వల్ల మనకి యాంగ్షియస్నెస్, ఎమోషన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే తగ్గుతాయి. ఆ చిన్న టెక్నిక్ని అయితే చూపిస్తానండి. 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత చూడండి, నేను నా ఎడమ చేతిలో 3 వేళ్ళని మాత్రమే తీసుకున్నాను. మధ్యపు వేలు, చూపుడు వేలు, ఉంగరపు వేలని తీసుకున్న తర్వాత కుడి వ్రిస్ట్ ఉంది చూడండి, ఈ లైన్ నుంచి కింద పెట్టాను. పెట్టిన తర్వాత ఈ 3వ లైన్ కింద ఉండే పాయింట్ చూసినట్టయితే 3 వేలున్న కింద పాయింట్ సాఫ్ట్గా ఉంటుందండి. ఆ పాయింట్ని మనము ప్రెస్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పటానికి ట్రై చేయండి. మెల్లగా రిలీజ్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. ఇలా మనము కొన్ని క్షణాలు అయితే చేయొచ్చండి. ఇలా చేసేటప్పుడు చాలా మందికి ఆవలింతలు రావచ్చు, అలాగే డేపులు కూడా రావచ్చండి. ఏం పర్లేదండి, భయపడకండి. అలా మీరు గుర్తున్న ప్రతిసారి మీరు ఈ ప్రెస్ని చేయటానికి ట్రై చేయండి. చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.